చిత్తూరు జిల్లా మంగళగిరి మహాశివరాత్రి సందర్భంగా మిత్రమార్గంలో భారీ అన్నదాన కార్యక్రమం వేలాది భక్తులకు అన్నప్రసాద వితరణకు సిద్ధమైన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మిత్రమార్గంలో వేలాది భక్తులకు అన్నదానం శివనామస్మరణతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలి. మహాశివరాత్రి పర్వదినం భక్తి నియమ నిష్ఠలకు ప్రాధాన్యత. ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మిత్రమార్గంలో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఏర్పాటు. శుక్రవారం మంగళగిరి పట్టణంలోని ఆయన జరిగిన కార్యక్రమంలో పందేటి సాంబశివరావు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శనార్థం వేలాది మంది భక్తులకు నిరంతరంగా అన్న ప్రసాద వితరణ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. సుమారుగా 7 నుంచి 8 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 40 మంది కార్యవర్గ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులకు వాతావరణంలో రుచికరమైన భోజనం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రతి నెల అమావాస్య రోజున మెట్ల మార్గం వద్ద వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముక్కోటి పర్వదినాన 4 రకాలుగా వస్తున్నామని చెప్పారు. శివరాత్రి అందరికీ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకి, కమిటీ సభ్యులకి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. కాశీ అన్నపూర్ణ సేవా తరపున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రజల సహకారాలతో నారా లోకేష్ బాబు గారితో మన ప్రజలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పరమశివుడు ఆశీస్సులతోటి మహాశివరాత్రి పురదాన పంచుకొని మరి ఈనాటి కార్యక్రమంలో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున గత 3 సంవత్సరాల పైమాటగా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమం అయితే గత 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది. మన రోజు 3 సంవత్సరాలు జరుగుతుంది. మరి 40 మంది కార్యవర్గ సభ్యులు, మరి బోర్డు సభ్యులు, అట్లానే వచ్చిన మీడియా మిత్రులకి మన్ను శ్రీనివాసరావు గారు, మన్ను అరుణ్ కుమార్ గారు, మరి ఇక్కడ కర్ణాటక శివసత్యనారాయణ గారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఎంతో గొప్పగా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో మరి వీళ్ళందరూ భక్తులందరూ పాల్గొని ఘనంగా జరుగుతుంది. ఓం నమ శివాయ. నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా మంగళగిరిలో వేచి చేస్తున్న మంగళగిరి శివాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన భక్తులకి అందరికీ ధన్యవాదాలు. అలాగే మన పందేటి సాంబయ్య గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత భారీగా ఇన్ని సంవత్సరాల జరుగుతుంది. ఇక ముందు కూడా ఇలాగే జరగాలని వాళ్ళందరికీ తోడ్పాటుగా మేము అందరూ ఉంటామని కోరుకుంటున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మా చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పెద్దల ఆధ్వర్యంలో, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఎర్బుజ్జి గారు, అలాగే ఇంకా తదితర పెద్దలందరికీ కూడా వారందరి ఆధ్వర్యంలో, వారందరి సహాయ సహకారాలతో, అదేవిధంగా 40 మంది మా యొక్క ట్రస్ట్ బోర్డు సహాయ సహకారాలతో ఈరోజు భారీగా సుమారుగా 10,000 మంది వరకు వచ్చినా కూడా ఎక్కడా కూడా అన్నం తగ్గకుండా భోజనం అనేది స్వామివారి దర్శనం చేసుకొని, స్వామివారి దర్శన అనంతరం వారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కాదు లేదు అనకుండా కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ కూడా భోజన సౌకర్యాన్ని కల్పించాం. ఇలాంటి మహోన్నతమైన ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునే ప్రక్రియలో మా ప్రియతమ నాయకులు, మా ఎమ్మెల్యే గారు మంగళగిరి నియోజకవర్గానికి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు మరియు విద్యాశాఖ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా వారి వంతు సహాయ సహకారాలు మాకు 10 క్వింటాల బియ్యం ఇవ్వడం జరిగింది. ఆ భగవంతుడి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు మా మంగళగిరి నియోజకవర్గ ప్రజల మీద, మా ప్రియతమ నాయకులైనటువంటి చంద్రబాబు గారి ఫ్యామిలీ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి కుటుంబ సభ్యులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కార్యక్రమాలు మహిళలు, వృద్ధులు, యువత అందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేయడంలో వెనక్కి తగ్గకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కమిటీ సభ్యులు అందరం కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం. మీరు మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అదేవిధంగా మాకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా సంఘ పెద్దలు వారందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ముఖ్యంగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హర హర మహాదేవ శంభో శంకర.